వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వక్ఫ్ బిల్లుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఓటు వేస్తే దాన్ని సోషల్ మీడియాలో టీడీపీ తప్పుగా ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో విప్ జారీ చేయలేదని, బిల్లు అనుకూలంగా ఓటు వేసిందని నకిలీ వార్తలు సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నాడు. టీడీపీ అనుకూల జర్నలిస్టులు, అనుకూల మీడియా తమ తమ సంస్థల్లో సోషల్ మీడియాలో అకౌంట్లలో తమ తమ మీడియా సంస్థల్లో ఈ ఫేక్ న్యూస్ నడుపుతూ ఉన్నారు. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ ఎలా చేసిందో మీకు చూపిస్తాం. రాజ్యసభలో బిల్లు వ్యతిరేకంగా మా పార్లమెంటు పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు తన సుదీర్ఘ ప్రసంగాన్ని ఈ రాష్ట్రంలో మైనారిటీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వర్క్స్ బోర్డ్ బిల్లు విషయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నాం అని సుదీర్ఘంగా ఆయన మాట్లాడిన మాటలను ప్రస్ఫుటంగా అర్థం చేసుకోవాలా. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరుల యొక్క గుండె నిబ్బరం కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకొని ఉంటే అబద్ధాలు, అవాస్తవాలు చంద్రబాబుకి అత్యంత ప్రియమైనవి. అవి లేకపోతే ఆయన రాజకీయమే ఉండదు, మనుగడ అంతకన్నా ఉండదు. ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు, వారికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు పుంఖాలుగా వారి సానుభూతి పరులు వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇలాగే పైకి వచ్చాడు. ఆయన యొక్క ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్నీ అబద్ధాలే. ఉదాహరణకి అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు. చివరికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు చెప్పింది 5,62 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తే మీరేమో అప్పులు అనుకుంటా అప్పుల మీదే బ్రతకాలని చూస్తూ ఉన్నారు. ఇకపోతే రెండవది P4కు సంబంధించి సమాజంలో 20% పేదలు, వాళ్ళకి సంబంధించి 10% బాగా సంపన్నులు ఉన్నారు, వారికి అప్పగిస్తారని చెప్తా ఉన్నాడు. ఈ P4 ఏంటో, ఈ పేదరికం ఏంటో, ఈ సంపన్నులు ఏంటో, అసలు ఎంతమంది ప్రజానీకం ఉన్నారో, ఎంత పేదవారు ఉన్నారో, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ రాష్ట్రంలో 1,61,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు 1,41,00,000 కుటుంబాలు. అంటే 90% పేదవారే. ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ఎంతమందో తెలుసా? 8,60,000 మంది కుటుంబాలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇంత దారుణమైన అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్నికల్లో చెప్పారు. అబద్ధాలు పుంకాలుగా రాయించారు, మరలా అబద్ధాలు చెప్తా ఉన్నారు, మరలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. చివరికి ముస్లిం మైనారిటీలను కూడా వాడుకుని ఎన్నికల్లో గెలిచి వారికి హాని చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు వల్లించడం అంటే ఇది కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం.